41 రోజులు అయ్యప్ప దీక్ష ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 4,37,80,000 మంది దేవాదాయ శాఖ ద్వారా మంజూరు చేసినట్లు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ మణికంఠగిరిపై అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాములకు భిక్షను అందజేసి స్వాములతో కలిసి భిక్ష చేశారు. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి దాతల సహకారంతో ప్రతి ఏడాది మణికంఠగిరిపై అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళాన్ని భిక్షదాత రమేష్ కుమార్ రాజు అందజేశారు. స్వామి కొంతమంది సేవలు రండి, స్వామి కొంతమంది సేవలు రండి. అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నిష్ఠగా సుమారు మండలం రోజు భక్తి శ్రద్ధలతో దీక్ష వేసిన స్వాములకు వారికే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు అలాగే వారితో పాటు నడిచే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. చాలా మంది మహానుభావులు తోడ్పాటుతోనే ఇక్కడ మనం అందరం భిక్ష చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి ఉంది కాబట్టి ఈ రోజు ఇంతమంది 100 మంది ఇక్కడ కలుస్తా ఉన్నాం. ఇప్పుడు దాతలు కూడా విరివిగా ఇక్కడ వచ్చి విరాళాలు ఇవ్వడము, అందరినీ ఒక దగ్గరికి చేసి భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని కూడా మనం నిర్మించుకోవాలా, ఇంకా రాష్ట్ర వ్యాప్తంలోనే కాదు ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు నేను గతంలో చెప్పిన దాని ప్రకారం మాట కట్టుబడి ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ మాట తప్పకుండా ఈ రోజే ఒక శుభ సూచిక మన రాయచూటిలో ఉండే కొన్ని దేవాలయాలకు ₹8 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బసిరెడ్డి స్వామి అయితేనే మిగతా స్వాములు కూడా నేను చెప్తానే ఉన్నాను, ప్రభుత్వం కూడా ఒక భాగస్వామ్యం చేయండి గుడి ప్రతిష్టలో, ప్రతిష్టంలో. కాబట్టి తప్పకుండా ఈ గుడిని అభివృద్ధి చేసుకుందాం. ఈ గుడికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు కూడా భాగం కల్పించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన రమేష్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం చాలా పవిత్రమైంది. అది కూడా దేవుళ్ళతో సమానం, దైవంతో సమానమైన అయ్యప్ప స్వాములకు భోజనం పెట్టడం అంటే 1000 జన్మల సుకృతం. కాబట్టి ఈ రోజు మనందరికీ అవకాశాన్ని కల్పించిన మన సుజుకి రమేష్ గారికి అలాగే వాళ్ళ కుటుంబం సభ్యులందరికీ మీ యొక్క స్వామి యొక్క ఆశీర్వచనాలు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. క్రిస్మస్ వచ్చినా, రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా, ముఖ్యంగా వినాయక చవితి అయితే ఈ రాయచోట్లో ఎప్పుడు చెప్పుకుంటున్నా ఇలాంటి ఘనమైన స్వాముల కార్యక్రమాలకు కూడా నేను సైతం అంటూ ఆయన వంతుగా సహాయం చేస్తున్న మన మణికాడి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఆయన స్వాముల భిక్ష కోసం సుమారుగా 120 మూటల్లో బియ్యాన్ని కూడా ఈ దేవస్థానానికి అందించారంటే ఒకసారి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా.